హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి గోంగూర పచ్చడి తయారు చేసే విధానం. గోంగూర కాడలు గట్రా తీసుకుని నీట్గా కడుక్కొని వాటర్ అంతా వంపేసి నీళ్ళలో 2 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేపుకోవాలి. ఫస్ట్ పచ్చెనపప్పు వేసుకుని బాగా వేపుకోవాలి. విడివిడిగా వేపుకోవాలి, అన్నీ ఒకేసారి వేపకూడదు. పక్కకు తీసేసుకోవాలి. తర్వాత ధనియాలు వేసుకుని వేపుకోవాలి. జీలకర్ర, ధనియాలు వీడియో పూర్తిగా చూడండి. నువ్వులు 1 స్పూన్ వేసుకోండి, కమ్మగా ఉంటుంది నువ్వులు వేసుకుంటే. వేగుకొని ఇవి కూడా పక్కకు తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి బాగా చల్లారనివ్వాలి. అన్ని ప్లేట్లోకి తీసుకుని మనకి కారానికి తగ్గట్టు గోంగూరను బట్టి మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది వేసుకోవాలి మనం. ఇవి కూడా వేపేసుకునేది పక్కకు తీసేసుకుని ఎండుమిర్చి కూడా అలా ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు గోంగూరని బాగా వేపుకోవాలి. ఇది గుంటూరు గోంగూర, చాలా పుల్లగా ఉంటుంది. పుల్ల గోంగూర అంటారు దీన్ని. ఆకు చిన్నగా ఉంటుంది, పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది. అలా బాగా మగ్గనివ్వాలి. ఆకంతా బాగా వేపుకోవాలి. వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం వేపాలి. ఇది నిల్వ ఉంటుంది. మనం తర్వాత ఆయిల్ కాసుకుని పోసుకుని వేసుకుంటాం కనుక 1 నెల రోజులన్నా నిల్వ ఉంటుంది. ఇది గోంగూర పచ్చడి అంటే అందరికీ ఇష్టమే. మనం చేసే పద్ధతిని బట్టి బాగుంటుంది. కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి. ఈ ఆకులు వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, పోపు సాంబార్లు అన్నీ వేసుకుని పొడిగా తయారు చేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకుని కొంచెం ఉప్పు, మెంతుల పొడి, మెంతులు వేపుకొని పొడి చేసుకుని 1 స్పూన్ వేసుకోవాలి. గోంగూరలో మనం పొడి చేసుకున్న మిర్చి పౌడర్ కూడా వేసుకుని బాగా కలపాలి. ఇంకా మిక్సీలో వేయకూడదు గోంగూర. ఇలాగ కారపొడిలో వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి బాగా వేపాలి. కొంచెం పచ్చెనగపప్పు, జీలకర్ర, ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తాలింపులో ఇప్పుడు కూడా ఇంగు వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు వేసుకో అవసరం లేదు. ఇప్పుడు గోంగూరని ఇలా కలుపుకోవాలి. పచ్చడి ఆయిల్ వేసుకున్నాక బాగా కలపాలి.
చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా గోంగూర పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి నేను చేసే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.